వెంకటేశ్వర గారు ఇన్ని దారుణాలు జరిగినాయి అటండి. ఆయన ఇమేజ్లు చూపిస్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు. టీవీ సాక్షిగానే మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, మమ్మల్ని కొడతానని భయపెడతాడు శేఖర్ రెడ్డి గారు. ఈయన ఇంకా ఏం మాట్లాడతారో ఆయనతో మేమేం మాట్లాడాలి? ఎంత మీడియా సాక్షిగా ఇప్పుడు జరుగుతున్న డిబేట్ లో చెప్పులు దెబ్బతీయి మిమ్మల్ని కొడతాననే ఈ పెద్ద మనిషితో మేము డిబేట్ చేయాలనా? ఈయన వచ్చేసి మాట్లాడతాడా ప్రజాస్వామ్యం గురించి? వాళ్ళ పార్టీ పరిస్థితి అంటే అర్థం కావట్లా మీకు? అది ఒక పార్టీనా అది? ఏం మేము మాట్లాడలేమా? మాకు రావా? పరిగీచి కొట్టుకుందాం రమ్మనండి, పరిగీచి కొట్టుకుందాం రమ్మనండి. మీ దమ్మేడు దారి అంటే మీ ఇష్టం వచ్చిందట, మీ ఇష్టం వచ్చిందట. ఎవరు మాట్లాడతానికి ఇవ్వండి, సింగిల్ ఫేమ్ ఇవ్వండి, ఆయనకి సింగిల్ ఫేమ్ ఇవ్వండి, మాట్లాడిన వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వకండి. మాకు సంస్కారం ఉంది వర్మ గారు, మాకు సంస్కారంతో మాట్లాడతాం ఎప్పుడు కూడా. వీళ్ళు వచ్చి ఇందాక ఆంజనేయుడు గారు చెప్పారు, కొన్ని వేలు చూపిస్తాం మేము, కొన్ని వేల ఫోటోలు చూపిస్తాం, కొన్ని వేల వీడియోలు చూపిస్తాం మేము. ఈయన వచ్చి మాకేదో వీడియో చూపిస్తాను, ఇది ఊరికే ఆవేశపడిపోతాను, ఎందుకు ఇది కొడతాడు? ఎవరిని కొట్టేదినా? కొడుతున్నా చదువుకున్నాం మేమేడా? అరే అధికారం ఉన్నప్పుడే వికలపారు మమ్మల్ని వీళ్ళు. ఇప్పుడు అసలు మాట్లాడుతున్నాం మినిమం, అసలు మనం ప్రజల్లో మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడుతామో తెలియదు. వీళ్ళు వచ్చేసి ఇంకా ప్రజాస్వామ్యం గురించి ఏదో ఓట్ల గురించి వీళ్ళు చెప్తే ఎట్లా? సిగ్గుపడదా? అరే డిగ్రీ చదువుకున్నాడు వేయాల్సినటువంటి ఓటుని 3వ తరగతి 4వ తరగతి అసలు చదువు లేనండి ఓటర్ కార్డు సృష్టించుకొచ్చి తీసుకొచ్చి ఓట్లు ఇప్పించిన ఘనత వాళ్ళది. వీళ్ళు వచ్చి ఇలా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఆ ఊరు నుంచి వచ్చారు, ఈ ఊరు నుంచి వచ్చారని చెప్తారు వీళ్ళు. వీళ్ళతో మేము మాట్లాడాలా? అందుకనే అందే ఇప్పుడు మనం డిబేట్ పెట్టాలంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం మనం, అంతేగాని వీళ్ళ కోసం కాదు కదా. వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనవసరమైనటువంటి మాలో కూడా లేనిపోని ఒక ఉద్యోగాన్ని తెప్పించడం తప్పితే ఏం లేదు వరం గారు. సారీ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడతాం, మాకైతే సిగ్గు అనిపిస్తుంది. మాకు ఇలాంటి వాళ్ళతో మాట్లాడతాం. ఇవాళ జరిగినటువంటి బై ఎలక్షన్ జరిగిందా లేదా అది చెప్పండి. మీరు అసలు ఎలక్షన్ జరగనిచ్చారా? అది కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు మా గుంటూరు ప్రాంతంలో చూసాం గతంలో ఏ రకంగా చేశారు వీళ్ళు దుర్మార్గాలు తెలియదా ప్రపంచానికి? ఇవాళ వచ్చేసి కూర్చునేదో మీరు పిలవటం వాళ్ళని, వాళ్ళు వచ్చి కూర్చునేదో మాట్లాడతాం అంటే ఏంటి వాళ్ళ ఆలోచన? సో ఇలాంటి వాళ్ళ గురించి మనం కాదండి మేము వచ్చింది, మేము ప్రజలకు జవాబుదారుతనం. అక్కడ వాళ్ళు ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో ఎస్ ఏమైనా జరిగితే మీరు కంప్లైంట్ చేయండి. మీరు అలా వెళ్ళాడు కదా, మీ అమ్మటరామ్మ గారు విజయవాడ పోయాడు కదా, కంప్లైంట్ చేయండి మీరు. అసలు మీరు పోయినసారి అసలు రానిచ్చారా? ఒక కంప్లైంట్ ఉందా? ఒక నామినేషన్ ఉందా? అని ఒక ఎలక్షన్ జరిగిందా? ఏం జరిగినాయి? ఇవాళ జరుగుతున్న దానికి మీరు వాళ్ళతో అనవసరం అండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము వచ్చేసి ప్రజలకు జవాబుదారుతంగా మాట్లాడతాం, కానీ ఎప్పుడు మాట్లాడినా కోపం ఉన్నా ఇంకోటన్నా ఒక రాజకీయ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడతాం మేము. ఇవన్నీ వదిలేసి వీళ్ళు వచ్చి మాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తా ఇష్టానుసారంగా టీవీలో కూడా మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళతో ఎట్లా చర్చ చేస్తాం మేము? ఇవాళ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ జరిగినటువంటి బై ఎలక్షన్ లో పులివెందులది కానీ ఒంటిమిట్టది కానీ ప్రజాస్వామ్యంగా జరిగింది. అసలు ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతమో అందరికీ తెలుసు. అలాంటి ప్రాంతంలో ఎలక్షన్ జరిపించాము. ఇవాళ ఎలక్షన్ జరిగినందుకు సంతోషించండి. ముందు ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని తీసి పక్కన పెడదాం. అక్కడ ఏమైనా జరిగింది, మీకు ఇబ్బంది అనిపించింది, కమా రండి. ఒక అవసరం మిమ్మల్ని కదా చేసింది, అన్ని పార్టీలు వాళ్ళు చేశారు కదా, తెలుగుదేశం వాళ్ళు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో లీడర్లు మెయిన్ లీడర్లు అందరూ అరెస్ట్ చేశారు కదా, ఇంట్లో నుంచి బయట రావలేదు. దానికి మీరు సంతోషించకపోయి వచ్చేసి ఏదో చెప్పులు దెబ్బతామో అవి ఎంపుతాము ఏదో చూసుకుని ఏదో ఊరిలో ఫోటోలు చూపిస్తే ఫోటోలు మా దగ్గర లేవునా? నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? నువ్వే మాట్లాడగలుగుతావా? నీకు మించి మాట్లాడగలుగుతాం, నీకు మించి చూపించగలుగుతాం, అన్నీ ఉన్నాయి. నీకు మించి మళ్ళీ చెప్తున్నా, నీకు మించి కొట్లాడి కూడా రాగలుగుతాం, పరిలు గీసుకుని కొట్టుకుందాం. అంతేగాని ఓవర్కనే టీవీ ముందు కూర్చొని ఎక్కడో కూర్చొని మాట్లాడతాం కాదు. మనం ప్రజాస్వామ్యం అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా ఇంకా మీకు అది రావట్లేదు, మీకు ఇంకా సిగ్గు రావట్లేదు. ఇప్పుడు ఇంకా ఈవీఎంలు మీరు 150 గెలిస్తే ఏం లేదు ఆంజనేయుడు గారు చెప్పినట్టుగా 150 వచ్చినప్పుడు పవిత్రం. మీరు ఈవీఎంలు స్వచ్ఛం ఉన్నాయి. అప్పుడు మీరు వాడిపోతానికి ఈవీఎంలన్నీ పాడైపోయి ఈవీఎంలను ఉంచాల. ఈవీప్యాట్లు రూల్స్ రెగ్యులేషన్స్ లా గురించి మీరు చెప్పాలి, మీ దగ్గర మేము నేర్చుకోవాలి. సిద్ధంగా అండి. ముందు ఒక్కొక్కడు పోతున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తున్నారు. ముందు ఇవన్నీ తెలియడానికి అసలు మీ పార్టీలో ఎంతమంది ఉంటారో, బయట ఎంతమంది లోపల ఉంటారో అది గ్రహించండి. ప్రజలు దాని గురించి చర్చించుకున్నారు. వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీలో ఎవరైనా మిగులుతారా? రేపటికి ఎలక్షన్ నాటికి ఎవరైనా మిగులుతారా? మొత్తం లోపల వెంకటేశ్వర గారు ఎవరో పర్సనల్ గా అనవసరం ఒక సబ్జెక్ట్ కోసం మాట్లాడుతున్నారు. దానికే ఫన్ పై మాట్లాడింది ఏముంది? ఎవరికి ఇక్కడ ఆస్తి గొడవలు లేవు, కుటుంబ కలహాలు లేవు.
ఈ భాష అవసరం ఓకే 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 ఫైన్ ఫైన్ ఓకేలేండి ఇంకా ఆయన ఆఫీసర్ కదా ఆయన ఆఫీసర్ కదా శేఖర్ ఓకే ఓకే ఓకేలేండి ఓకే ఎవరు ఆవేశపడద్దు పాయింట్ మాట్లాడండి సరే సరే ఆయన మాట్లాడినండి మీరు అందరూ మాట్లాడారు కదా శేఖర్ పాయింట్ మాట్లాడండి సార్ వాళ్ళు అరగంట సేపు మా మీద అన్ని విమర్శలు చేసినా నేను ఎక్కడా మాట్లాడలా నేను ఒక్క మాట ఎత్తంగానే ముగ్గురికి నోరు లేచింది సంస్కారం గురించి మాట్లాడతారు ముగ్గురు కలిసి ఒకే కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ముగ్గురే వచ్చారు ప్రతిపక్షం నుంచి నేను ఒక్కడిని వచ్చా నేను గొంతెత్తగానే ముగ్గురు నోరెత్తారు ఇక ఎదుటివాడు భాష ఎట్లా ఉంటుందో ఆలోచన చేసుకోవాలి ఎవరెత్తారయ్యా ఎవరెత్తారు అడగండి సంస్కారం ఆంజనేయుడు గారు దయచేసి క్రాస్ టాక్ వద్దు శేఖర్ రెస్పాండ్ అవ్వండి శేఖర్ రెడ్డి ఆంజనేయుడు గారు వెయిట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఆయన మాట్లాడమండి మీకు ఇస్తాను మీకు అవకాశం ఇస్తానండి అవసరం అయితే మీకు అవకాశం ఇస్తాను వెయిట్ టైం వేస్ట్ కదా క్రాస్ టాక్ వద్దండి ఆంజనేయుడు గారు క్రాస్ టాక్ వద్దు నేను ఇస్తాను మీకు అవకాశం ఉంటే ఆయన మాట్లాడనివ్వండి శేఖర్ వాళ్ళు కామ్ అయిపోతారు ఇప్పుడు మాట్లాడండి అసలు కామ్ అయిపోయి మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు సార్ ఒక్క విషయం నా మీద ఎందుకు సీరియస్ అవుతారు అరే మరి మాట్లాడాలంటే వాళ్ళు కామ్ అయిపోతారా వాళ్ళు మళ్ళీ మాట్లాడతారా అంటే నా మీద ఎందుకు సీరియస్ అరే మీ మీద కాదండి టైం వేస్ట్ కదా అరే అవకాశం ఇస్తే మాట్లాడకుండా మీరు అరే ఆమె ప్యానలిస్ట్ మీ దగ్గర వర్కర్ గా సీరియస్ అవ్వడానికి నా మీద శేఖర్ మాట్లాడతారా మాట్లాడండి టైం వేస్ట్ చేయొద్దు సార్ నేను టైం వేస్ట్ చేయట్లా నా మీద కోప్పడితే మీ దగ్గర వర్కర్ కాదు నేను ఒక పార్టీ అధికార ప్రతినిధి గౌరవం ఇచ్చేది నేర్చుకోండి దయచేసి ఎవరు ఇవ్వలేదు ఎవరికెవరు గౌరవం ఇవ్వలేదు ఏంటి గౌరవం ఎవరు ఇవ్వలేదు అది ఎవరు ఇవ్వలేదు గౌరవం గురించి ఎందుకు వస్తుంది సార్ మీరు కోప్పడితే అరే కోపం కాదు టైం వేస్ట్ చేయొద్దు అంటున్నారు పాయింట్ లోకి రండి అని సార్ పాయింట్ కే వస్తున్నా మధ్యలో వాళ్ళు వస్తున్నారు వాళ్ళని ఆపండి నన్ను ఆపేనండి వాళ్ళు ఆపేని మీరు మాట్లాడరు ఆగండి సార్ ఒక్క నిమిషం సార్ పులివెందల్లో నేను ఎందుకున్నా అన్నారు సార్ పులివెందల్లో అయ్యా పులివెందల కాన్స్టిట్యున్సీ మొత్తం ఎలక్షన్లు జరగడంలా ఎలక్షన్ జరిగింది పులివెందల రూరల్ 15 బూతులు 8 పంచాయతీలు వాటి బయట ఎవరైనా ఉండొచ్చు వాటి బూతులు కాడికి పోయారు మీ మినిస్టర్లు మీ ఎమ్మెల్యేలు ఏదైతే మీ నాయకులు పోలింగ్ జరుగుతూ ఉంటే పోయారు అది క్రైమ్ అంటే బయట ఉంటే క్రైమ్ కాదు ముందు చట్టం తెలుసుకోండి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సార్ ఇంకో విషయం మాట్లాడుతున్నారు సంస్కారం గురించి జనసేన పార్టీ మాట్లాడుతుంది సార్ పేకల పిసికి చంపుతా నా కొడకల్లారని ఎమ్మెల్యేలు మాట్లాడిన నాయకుడు నా పార్టీ అని చెప్పులతో కొడతా అని ఒక నాయకుడు బహిరంగ వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి పార్టీ ఆ నాయకుడు వాళ్ళది ఆ పార్టీలో నాయకుడు రోజా గారి గురించి ఏం మాట్లాడాడు ఆయన ఓ మహిళ అనుకోలు లేకుండా ఆ పార్టీ వాళ్ళది ఆయన వీడికి వచ్చి సంస్కారం నీతులు శుద్ధులు చెప్తా ఉంటే చెప్పుచ్చుకునే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు గమనించాలి నేను మీరు మాట్లాడినంతసేపు కామ్గా ఉన్నా సంస్కారయుతంగా ఉన్నా నేను మాట్లాడుతూ ఉంటే మీ అందరికీ నొప్పులు వచ్చేస్తే నేనేం చేయాలి నా టైంలో నేను మాట్లాడుకోవాలి కదా సార్ ఒకటి చెప్తున్నా ప్రజాస్వామ్యం ప్రణవిల్లింది అంటున్నారు కదా ప్రజాస్వామ్యం ప్రణవిల్లడం అంటే ఇదే అయితే ప్రజాస్వామ్యం ప్రణవిల్లడం ఇదే అయితే తర్వాత భవిష్యత్తులో కూడా ఇదే మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి ఇదే మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి జమ్మల మడుగు నుంచి ఓటర్లు వచ్చి క్యూ లైన్ లో నిలబడారు అవి మొత్తం చూపిస్తా ఉంటే దాని గురించి సమాధానం చెప్పరు ఒక విలేజ్లు బయటకు వచ్చి అయ్యా మా పేర్లు చూడండి మేము ఎవ్వరం ఓట్లేదు విలేజ్ లో మహిళలందరూ మూకుమ్మడిగా బయటకు వచ్చి చూపిస్తా ఉంటే దాని గురించి సమాధానం చెప్పరు తమ ఓటు వేసుకొనివ్వట్లేదని చెప్పి పోలీస్ కాళ్ళ మీద మరి వేడుకుంటా ఉంటే దానికి సమాధానం చెప్పరు సార్ ఎక్కడైనా సార్ వాస్తవంగా నేను 2004 నుంచి ఎన్నికలు గమనిస్తా ఉన్నాను సార్ ఎక్కడైనా సరే చెదురుమదురు ఘటనలు అంటే ఏంటంటే సార్ 4 వరకు 4 వరకు పోలింగ్ జరుగుతుంది సార్ తర్వాత ఎక్కడైనా సమస్యాత్మకమైన పోలింగ్ ప్రాంతాల్లో నీకు బలం ఉన్న చోట నువ్వు నాకు బలం ఉన్న చోట నేను అన్నట్టుగా ఒక 40-50 ఓట్లు రిగ్గింగ్ జరుగుతాయి సార్ కానీ ఇక్కడ
కంప్లీట్ గా కానీ ఇక్కడ కంప్లీట్ గా పొద్దున్నే 5 గంటలకే బూతులు క్యాప్చర్ చేసుకున్నారు సార్. 5 గంటలకే. ఎక్కడా కూడా ఓటర్ అనే వ్యక్తిని ఓటుకి రానియకుండా ఓటర్లు ఓటేలేదు సార్. బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు సార్. దీన్ని ప్రజాస్వామ్యం ప్రణవెల్లడం అంటారా? దీన్ని ఎలక్షన్ జరపడం అంటారా? ఏమంటారు? ఎలక్షన్ జరపడం అంటారా? ఏమంటారు? మరి ఎలక్షన్ జరపకుండా పులివెందులు అంత దారుణమైన ప్రాంతం అయి ఉంటే వేంపల్లి సతీష్ రెడ్డి గారు వేంపల్లి ఎట్ట గెలిచారు? మొన్న రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్ట గెలిచారు? మరి అదే పులివెందుల్లో అన్ని బూతులు చేసేసుకునే వాళ్ళుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసేసుకునే వాళ్ళ కదా. బీటెక్ రవి ఎట్టా తిరిగాడు మొన్న 5 ఏళ్ళు? అదే రామ్ గోపాల్ రెడ్డి ఎట్ట తిరిగాడు? అదే పార్థసారథి రెడ్డి ఎలా తిరిగాడు? వీళ్ళందరూ ఎలా తిరిగారు సార్? పులివెందుల్లో వాళ్ళంతా ఎలా తిరిగారు? తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేశారండి. ఎవరు అరెస్ట్ చేశారండి? సరే బీటెక్ రవి, ఒక్క నిమిషం సార్. బీటెక్ రవి యథేచ్ఛగా తిరిగాడు. వాళ్ళ తమ్ముడు రవితేజ ఆడవాళ్ళని సార్ పులివెందుల్లో ఆడవాళ్ళ మీద చేయొచ్చే వాళ్ళని ఏమంటారో నాకు తెలియదు సార్. రాయలసీమ ఆడవాళ్ళని బయటకు లాక్కొచ్చేశారు బూతుల్లోంచి కొట్టుకుంటూ. ఇది సంస్కారమా సార్? దారుణం ఏంటంటే పోలింగ్ స్టేషన్ కు కోతవేటు దూరంలో షామియానాలు వేసుకొని బయట నుంచి వచ్చిన వ్యక్తులకు వంటలు వండుతూ కర్రలు పట్టుకొని స్వైర విహారం చేశారు. నేషనల్ మీడియాలో వచ్చింది, ఇండియా టుడేలో, నేషనల్ మీడియాలో వచ్చింది. శేఖర్, మీరు కోర్టుకి వెళ్తారంటున్నారు. నెక్స్ట్ ఈసీ కూడా అవన్నీ వెళ్తాయి కాబట్టి ఇంకా అది టెక్నికల్ గా వాళ్ళ నిర్ణయం తీసుకోవాలా. మనం డిబేట్ లో ఫైనల్ చేయలేం కదా. సమస్య ప్రజలకు తెలియాలి కాబట్టి చూస్తున్నాం. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. నేను ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను సార్. మా ఛానల్ కాదు సార్, మా వీళ్ళు చెప్తున్నా, మా సాక్షి కాదు, ఏబిఎన్ కాదు, టీవీ5 కాదు, ఏదైతే ఇంకేమీ కాదు సార్, మహా న్యూస్ కాదు సార్. ఇదొక ఆర్టీవీ కృష్ణమోహన్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్ సార్. కృష్ణమోహన్ గారు అని చాలా సీనియర్ జర్నలిస్ట్, టీవీ9 లో చేశారు, టీవీ5 లో చేశారు. ఎందుకులేండి అవి ఎందుకు చెప్పండి, విషయం చెప్పండి సార్. ఆయన గ్రౌండ్ రిపోర్ట్ ఈ రోజు ఎన్నికల గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారు సార్. దారుణం ఏంటంటే ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు బండి మీద పోతా ఉన్నారు సార్. ఏమ్మా ఓటేసారా అని అడిగారు సార్. వేసాం సార్ అన్నారు. వేసుంటే చేతికి సిరా ఉండాలి, ఎట్టపోయిందమ్మా అన్న. సార్ వాళ్ళు కొడతారు సార్ మేము చెప్తే. ఎవరమ్మా అంటే బయట నుంచి వచ్చారు సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మా స్ట్రిప్పులు లాక్కుని వాళ్ళే ఓట్లు వేసుకున్నారు సార్. ఓటేలేదు సార్. సార్ గెలిస్తే అంటున్నారు సార్. సార్ గెలిస్తే అన్నారు. అక్కడ గెలవడానికి అవకాశమే లేదని చెబుతున్నా. ఎందుకన్నా అంత ముగ్గురు మాట్లాడారు కదా, విమర్శ చేశారు కదా, ఒక 2 నిమిషాలు మమ్మల్ని మాట్లాడుకోలేకపోతే సేపు నుంచి మాట్లాడుతున్నావు, మాట్లాడు అన్నా. నేను మాట్లాడింది కరెక్ట్ గా 4 నిమిషాలు మాట్లాడుతున్నాను. వర్మ గారు నేను చెప్తాను. ఆయన ఏదో చెప్తాడు. ఒక్క నిమిషం ఆయన ఏదో చెప్తాను. ఏంటి సార్ చెప్పండి, మాట్లాడొచ్చండి. ఏంటి చెప్పండి, సింపుల్ గా అండి. లేదా నేనేమంటున్నా అంటే ఈ ఇన్సిడెంట్స్ గత 5 ప్రజాస్వామ్యం ప్రణవిల్లిందా అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రణవిల్లిందో ఇప్పుడు కూడా అట్లా ప్రణవిల్లుతుంది. లక్షలు చూపిస్తాను, ఇటువంటి ఇన్సిడెంట్స్ లక్షలు చూపిస్తాము, లక్షల వీడియోలు చూపిస్తాము. అవన్నీ కాదు కదా. మీకు ఏదన్నా ప్రాబ్లం అంటే ఎలక్షన్ కమిషన్ లేదా ఆంజనేయ రెడ్డి గారు మరి ఇక్కడ ఏదైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీడియా ముఖంగా ప్రజలకి చెప్పుకునే అవకాశం లేదా? స్వేచ్ఛ లేదా? మరి కంప్లైంట్ ఇచ్చుకొని ఇదేదో చూపిస్తారు చూడండి. శేఖర్ ఇదేదో చూపిస్తారు చూడండి. శేఖర్ ఇదేదో చూపిస్తున్నారు చూడండి. శేఖర్ ఒక్క నిమిషం అండి. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ ఇదేదో చూపిస్తున్నారు చూడండి. ఏంటది, ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు పులివెందుల్లో 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఎలా నిలబెట్టింది అనేటువంటి దాని మీద ఒక పోస్టర్ మా లోకేష్ గారి నాయకత్వంలో చూపిస్తాం. ఓకే నిలబెట్టారు కదా, 100%. 11 మంది ఉండాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇలాగే Okay. ప్రజాస్వామ్యం